సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం నిన్న సెలబ్రేట్ చేశారు గ్రాండ్‌గా జయకేతనం పేరుతో కూడా. అయితే ఇక్కడ ఆయన మాటలు, ఆయన స్పీచ్ మొత్తం వింటే కూడా ఆయన జాతీయ రాజకీయాల్లోకి కూడా వెళ్ళేందుకు ఆసక్తిగా ఉన్నారేమో అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు సార్. అంటే చాలా అంశాల మీద ప్రస్తావించారాయన. దేశంలో జరుగుతున్న చాలా అంశాల మీద కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరి నిజంగా వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నాడు జనసేన నుంచి. కాబట్టి ఆల్రెడీ జాతీయ రాజకీయాల్లో ఉన్నాడాయన. ఇంతకుముందు కూడా ఆయన ప్రచారాలకు వెళ్ళాడు చాలా ప్రాంతాల్లో. వెళ్ళి అక్కడ తెలుగువారికి మాత్రమే ఆయన రిప్రజెంటేటివ్గా వెళ్ళలేదు. ఆ పార్టీకి సంబంధించి, ఆ ఐడియాలజీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్గా కూడా వెళ్ళాడు ఆయన. నిన్న ఆయన మాటల్లో అదంతా దొర్లినటువంటి విషయాలన్నీ కూడా ఎన్డీఏ స్పిరిట్కి భిన్నమైనటువంటి మాట ఒక్కటి కూడా ఆయన నోట్లోంచి రాలేదు. పైగా చాలా విపరీతమైనటువంటి ప్రేమతో, ఆదరణతో మాట్లాడాడు ఆయన. మాట్లాడే క్రమంలో ఆయన ప్రధానంగా ఒక మాట వాడాడు. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, ఇలా మాట్లాడుతూ ఉంటారు చాలామంది నా గురించి అని కూడా మాట్లాడాడు. మాట్లాడుతూ నేను మంచి ఎక్కడున్నా తీసుకుంటాను అంటే ఆయన వదిలేసిందంతా చెత్త అనుకోవాలా అనేది ఒక సందేహం. ఇలా ఆయన తన ప్రయాణం కొనసాగినటువంటి తీరు చెగువేరా నుంచి నరేంద్ర మోడీ వరకు ఈ ట్రావెల్ గురించి చాలా విషయాలు స్పష్టంగా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. దాన్ని మనం ఆదరిద్దాం, తప్పేం లేదు. వారి అభిప్రాయం వారిది. ఆయన హిందీ గురించి మాట్లాడినటువంటి సందర్భము ఇవన్నీ, అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి హిందువులు, పర్టికులర్గా భారతదేశం నుంచి విభజనకి గురైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల స్థితిగతులు, నేపాల్లో స్థితిగతులు, వీటన్నిటినీ కూడా ప్రస్తావించే ప్రయత్నం చేశాడు ఆయన. ఈ ప్రయత్నం జరిగితే ఆయన స్థాయి జాతీయ రాజకీయాలను మించి అంతర్జాతీయ రాజకీయాల దాకా విస్తరించినట్టుగా మనకి కనిపిస్తుంది. ఆయన చెగువేరా గురించి మాట్లాడటం దగ్గరే అంతర్జాతీయ స్థాయి ఆయన. సో ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడటంలో కూడా సనాతన ధర్మాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి మాట్లాడుతున్నాడు అనుకోవాలి. ఇలా అనుకుంటే పవన్ కళ్యాణ్ని ప్రపంచ స్థాయి, ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు, ప్రాంతీయ రాజకీయాలను వదిలేసి. ఆయన ఆల్రెడీ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు జాతీయ రాజకీయాలు మాట్లాడవచ్చు, అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడవచ్చు. మాట్లాడటం తప్పేం కాదు, కానీ ఆయన పర్సెప్షన్ లోకలైజ్ అయి ఉండాలి. అంటే లోకల్ కోణంలో నుంచి ప్రపంచ రాజకీయాలని ఆయన ఎలా అర్థం చేసుకున్నాడో ప్రపంచానికి చెబితే వినటానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. కానీ అది మాట్లాడట్లేదు ఆయన. అది మాట్లాడకుండా ఇంకేదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొకరి ప్రయోజనం కోసం ఇంకొకరు తయారు చేసుకున్నటువంటి సిద్ధాంతాలని ఈయన తన నోట్లో పెట్టుకుని అక్కడ ప్రపంచం మీదకి రుద్దే ప్రయత్నం చేశాడు ఆ వేదిక మీద నుంచి. అందులో భాగంగానే ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ, పాకిస్తాన్ గురించి ఇవన్నీ అందుకని మాట్లాడాడు. అంతకు మించి వేరే ప్రయోజనం లేదు. ఆయన తనంతట తాను రాజకీయాల్లో, అంటే రాజకీయాల్లో ఉన్నాడు, జాతీయ రాజకీయాల్లోకి వారు పిలిస్తే వెళ్తాడు. వారు మూసేయమంటే పార్టీని మూసేస్తాడు కూడా జనసేనని. సో ఆయన ఇన్ టోటల్గా వాళ్ళ గ్రిప్లో ఉన్నాడు, వాళ్ళ చేతిలో ఒక పనిముట్టుగా ఉన్నాడు ఆయన. భారతీయ జనతా పార్టీ చేతుల్లో పనిముట్టే పవన్ కళ్యాణ్, అంతకు మించి ఏమీ కాదు. ఈ విషయం చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా ఉన్న రోజుల్లో ఆయన తన ప్రేమలేఖలన్నీ వారి ద్వారానే బట్వాడా చేసేవాడు. అంటే తను ఒక బీజేపీకి ప్రేమలేఖ రాసి ఆ ప్రేమలేఖని పవన్ కళ్యాణ్కి ఇచ్చేవాడు. పవన్ కళ్యాణ్ దాన్ని పంపేవాడా, తీసుకెళ్ళి ఎక్కడైనా పారేసేవాడా అనేది వేరే గొడవ. ఆ స్థాయి నమ్మకం ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా చంద్రబాబు ఎందుకు కాదనటం లేదు, కాంట్రడక్ట్ చేయటం లేదు, బాధపడటం లేదు అంటే ఆయన మీద ఈయనకున్నటువంటి రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ వెనకాల ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీతో ఈయనకున్నటువంటి సంబంధాలు, ఆ పార్టీకి ఈయన మీద ఉన్నటువంటి అభిప్రాయాలు, వీటన్నిటినీ పరిగణనలో తీసుకునే చంద్రబాబు కానీ లోకేష్ కానీ చాలా కంట్రోల్లో వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యవహారానికి సంబంధించి ఆయన విషయాలకు అంటే ఆయన మాట్లాడిన మాటల మీద స్పందించడానికి కూడా వీళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి.
నిన్న 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీని నేను ఒక ఆపదలో ఇరుక్కుంటే బయటకు లాక్కొచ్చాను అన్న టోన్లో ఆయన ఒక కామెంట్ చేశాడు. అవును. క్యాడర్ ఆవేదన పడుతున్నారు, ఎక్కడ సోషల్ మీడియాలో అక్కడక్కడ నక్కి నక్కి బాధపడుతున్నారు, కానీ ప్రధాన స్రవంతి నాయకులు ఎవరు కూడా దాని మీద స్పందించలేదు. పైగా దాన్ని అలా ఆ కోణంలో చూడటం సబబు కాదు అన్న టోన్లో కూడా చెప్తున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాడా వెళ్ళడా అనేది, వెళ్తాడు అనే స్పెక్యులేషన్ బాగా ఊపందుకుంటోంది. ఈ ఊపందుకోవడం వెనకాల ఎవరున్నారు అని కూడా చూడాల్సి ఉంటుంది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెడితే కొంతమేరకు తెలుగుదేశానికి రిలీఫ్ ఇచ్చినట్టే. ఓకే. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాడు వెళ్ళడు అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆయనకి తెలియదు ఆ విషయం. ఆయన్ని ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతున్నాడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెడతాడు. ఆయన నడిపించే శక్తులు అక్కడ ఉన్నాయి ఢిల్లీలో. ఆ శక్తులు ఏం ఆదేశిస్తాయో అవి ఆయన పాటిస్తాడు. కాబట్టి వారి ఆదేశాల మేరకే ఈయన వెళ్ళటం ఉంటుంది తప్ప, నిన్న ఆయన మాట్లాడిన ధోరణి చూసి ఈయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు లాంటి ఒక కంక్లూజన్కి రావటం అనేది ఖచ్చితంగా తప్పే. ఆయనేమి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళటం లేదు, ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఉండి జాతీయ రాజకీయాలు మాట్లాడతాడు, ఇక్కడే ఉండి జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఐడియాలజీని ప్రమోట్ చేస్తాడు, జనంలోకి వెళ్ళి మాట్లాడతాడు. ఆయన టార్గెట్ చాలా స్పష్టం. రేపు నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి తమిళనాడు ఎన్నికల్లో తమిళనాడు ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ భారతీయ జనతా పార్టీకి తొత్తుగా పనిచేసేటువంటి ఒక వ్యవస్థను అధికారంలోకి తీసుకురావటం అనేటువంటి ఒక మిషన్లో భాగంగా ఈయన కూడా పనిచేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన డిఎంకే మీద బాణాలు సంధించాడు, హిందీ అన్నాడు, మరొకటి అన్నాడు, అసలు సంస్కృతాన్ని కాదనగలవా మనం అన్నాడు. ఇలా రెచ్చిపోయి ప్రసంగం నడిచింది ఆయన. అయితే ఎక్కడా కూడా ఆయన ప్రాంతీయ పార్టీలకు ఉండాల్సిన స్పిరిట్ ఏమిటి, ప్రాంతీయ పార్టీలు వ్యవహరించాల్సిన శైలి ఏమిటి, ఇవన్నీ తీసుకెళ్లి గంగలో కలిపాడు. ప్రాంతీయ పార్టీకి ఉండాల్సినటువంటి విజన్ కూడా లేదు ఆయనకి. ప్రాంతీయ పార్టీ పెట్టాడు కానీ ఆయన పనిచేస్తోంది వేరే వాళ్ళ విజన్తో. జాతీయ పార్టీలకు భిన్నంగా, జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయాల్సినవి ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీల విజన్తో ఈయన ప్రాంతీయ పార్టీని ఎలా గైడ్ చేస్తాడు పవన్ కళ్యాణ్? అదే చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన పుట్టుకలోనే గందరగోళం ఉంది. ఆ గందరగోళం క్యారీ ఫార్వర్డ్ అవుతోంది మరింతగా. ఆయనకి స్పష్టమైన విజన్ ఉంది. ఆయన చేస్తున్నటువంటి సర్వీసెస్కి ఒక గుర్తింపు లభిస్తుంది అనేటువంటి ఒక క్లారిటీ ఉంది ఆయనకి. ఆ క్లారిటీతో అలా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. అంతకుమించి ఆయన ఏదో జాతీయ రాజకీయాల్లోకి వాళ్ళు పిలిస్తే వెళ్తాడు, వాళ్ళకి అవసరం అయితే తీసుకెళ్తారు. వాళ్ళకి ఇక్కడే అవసరం ఉంది, లోకల్గానే అవసరం ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కెపాసిటీస్ మీద వాళ్ళకి నమ్మకం వస్తే ఇతన్ని ముఖ్యమంత్రిని చేసినా చేయగలరు. జగన్ని అధాపాతాళంలోకి తొక్కగలరు. ఇతని రైజ్ని బట్టి ఆధారపడదు. లేకపోతే జగన్ అలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది చాలా కాలం పాటు. జగన్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే చంద్రబాబుకి కౌంటర్ చెక్ ఉండాలి కాబట్టి. చంద్రబాబుకి కౌంటర్గా పవన్ కళ్యాణ్ని నిలబెట్టగలం, నో ప్రాబ్లం అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతే ఇద్దరిని తొక్కుతారు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షణాల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అటువంటి అద్భుత క్షణాల్లో ఆయన ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అందుకని ఈ వేవ్స్ అన్నీ కూడా ఆయనతో అలా మాట్లాడించాయి ఆ వేదిక మీద. కాబట్టి ఇదవి ఈజీగా అలా ఆషాభాషిగా జరిగిన కార్యక్రమం కాదు. అది చాలా వెల్ ప్లాన్డ్, వెల్ డిజైన్డ్. ఆ పద్ధతిలోనే నడిచినాయి. ఎక్కడా కూడా పెద్ద నాయకుల నుంచి, టీడీపీ నుంచి వీళ్ళ ఓవర్ యాక్షన్స్ మీద ఏ రకమైన రియాక్షన్స్ లేవు. ఈ రియాక్షన్స్ ఉండవనే విషయం తెలిసే రెచ్చిపోయారు నాగబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.